ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దేవాలయ దర్శనం సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ దశమి, ఉదయం 11:45 వరకు. తరువాత ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 1:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నరకోశ నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల అభిప్రాయాలకి మీరు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అకాల భోజనం, శారీరక శ్రమ, అలసట ఉండటం వలన మీకు అనేక విషయాలలో ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా అధిక శ్రమ అనేది గోచరిస్తూ ఉంటుంది. మానసిక ఆందోళన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనేక విషయాల గురించి ఆలోచన చేయటం వలన మీకు మానసికంగాను శారీరకంగాను శ్రమకి గురి కావటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా హఠాత్తుగా మార్పులు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగాను అలాగే వృత్తి సంబంధంగా కూడా వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చడంతో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఓర్పు, నేర్పు, సహనం కలిగి ఉండటం వలన ప్రతి పనిలోనూ వీరికి విజయావకాశాలు గోచరిస్తూ ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం వీరికి గోచరిస్తూ ఉంటుంది. వీరికి వృత్తిలో రాణింపు, ప్రతిభ అనేది కనపడుతూ ఉంటుంది. అయితే కోపావేశాలను మాత్రం నిగ్రహించుకునేందుకు వీరు ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా కుటుంబంలో కలహ సూచనలు అనేవి గోచరిస్తున్నాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని గ్రహించాలి. భవిష్యత్తు గురించి
ఆలోచన అనేది అధికంగా ఉండటం వలన మీరు దాని గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణాలు పాతవి ఇబ్బందికరంగా ఉండటంతో పాటు నూతన రుణాలు తీసుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే ఒక నిరాశ మీలో ఎక్కువగా ఈరోజు గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా ఫలితాలు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరించటం లేదు. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఆర్థికంగాను అలాగే మీ నూతన వ్యాపార పరంగాను తగిన విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్నవారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా కూడా దానిపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, మానసిక ప్రశాంతత లోపించటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాలను చదవటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నగదు పైన అలాగే మీ స్థిరాస్తుల పైన మీరు రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి పనిని కూడా ఎంత ఆలోచించి చేస్తున్నా మీరు ఆశించినట్టుగా ఆ పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యులతోటి తగువులు, నిందలు ఉండటం, అలాగే వారితోటి ప్రతి విషయంలోనూ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరిచేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు గణపతిని ఆరాధించటం, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అనేక విషయాలలో మీ యొక్క తప్పు లేకపోయినా సరే సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. గతంలో చేసిన అశ్రద్ధ పనుల వలన ఇబ్బందులు లేదా సమస్యలు మీకు కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక జాగ్రత్త అనేది వహించాలి. పొదుపు పాటించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి పెద్దగా కనిపించటం లేదు.
ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తున్నా లేక ప్రయత్నిస్తున్నా వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమ అనేది గోచరిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకపోయినా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించిన చింత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సమయానికి ఆహారం తినటము, ఆహార నియమాలు పాటించటము, అలాగే తగిన విధంగా వ్యాయామం లాంటివి చేయటం వలన మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలరు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా గమనించాల్సినది ఏమిటంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, వ్యాపారస్తులైతే నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటం, ఉద్యోగస్తులైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మార్చేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో లేదా మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఇవి మీరు ఇతర ప్రదేశాలకు కనుక మీరు మారే ప్రయత్నం చేస్తున్నా లేదా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మనస్పర్ధలు అధికంగా ఉండటం వలన మీ జీవిత భాగస్వామితోటి మీరు ఆశించినట్టుగా అక్కడ పరిస్థితులు ఉండకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే వృత్తిలో మీరు అనుకున్నట్టుగా రాణింపు, గుర్తింపు, గౌరవ మర్యాదలు పెరగకపోవటం లేదా మీకు లభించకపోవటం మీకు మానసికంగా కృంగదీసే అంశంగా చెప్పుకోవచ్చు. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. సంతానము వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మంచి మెరుగైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, మీ నూతన పెట్టుబడుల వలన ఆర్థికంగా మీకు అనుకూలత, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటము, ఆశించినట్టుగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేయటము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటము, స్వామివారిని దర్శించుకోవటము, అలాగే స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, రావాల్సిన ప్రాజెక్టులు చేతికి అందకపోవటం, ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమ, ఒత్తిడి ఉండటం, దీంతో పాటు ప్రయాణాలు లాంటివి చేయటం ఇవి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు, అధిక ధన ఖర్చు ఇవి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు ఉండటం అనేది నిరాశను కలిగిస్తూ ఉంటుంది.
ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి తగిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. దీని వలన కూడా మీరు ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి. దీంతో పాటుగా మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. శత్రువుల వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అధిక ధన నష్టపు వ్యవహారాలపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అనాలోచితంగా పెట్టే పెట్టుబడుల వలన కూడా మీకు అధిక ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆదాయం పెరగటం కోసం మీరు అనేక మార్గాన్వేషణలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఇక మీనారాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనేక విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది అవసరం. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటము, అలాగే మీ యొక్క ప్రమేయం లేకుండానే మిమ్మల్ని నిందించేవారు అధిక శాతం ఉంటారని గ్రహించాలి. ముఖ్యంగా వాహనాలు లాంటివి నడుపుతున్నప్పుడు తగిన జాగ్రత్త వహించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.